బాబు సర్కార్ 6 నెలల పాలన ముగించుకుంది. ఈ 6 నెలల పాలనలో మంచి ఏంటి, చెడేంటి? మంచి ఏంటి అంటే ఒకటో తారీఖు జీతం ఇచ్చేస్తున్నారు. పెన్షన్ 1000 రూపాయలు పెంచారు. అట్లాగే దివ్యాంగులకి 6000 రూపాయలు చేశారు, కంఫర్టబుల్. అదే సందర్భంలో ఏదైతే ఇన్ టైం పేమెంట్స్ అనేటటువంటి సిస్టంలోకి కూడా తీసుకొచ్చారు. మరొక వైపున రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు కోరుకునేటటువంటి సంతోషాన్ని ఇస్తూ కోరిన డ్రింక్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మద్యం ఇప్పుడు చాలామందికి ఉపాధి మార్గం. ఇదివరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు అయితే ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాల ద్వారా కింద ఉన్నటువంటి ఏదైతే బెల్ట్ షాపోడి దగ్గర నుంచి పైన పెద్ద షాపోడి దాకా, ఈవెన్ ప్రీమియం షాప్ దాకా, అలాగే తాగుడు తాగే వాళ్ళకి ఇదంతా సంతోషాన్ని ఇచ్చుకొచ్చారు. అట్లాగే ఏదైతే రాష్ట్ర ఈ ప్రధానమైనటువంటి అంశాల్లో మరొకటి వచ్చేటప్పటికి సంక్షేమ పథకాలని కంట్రోల్ చేయడం వలన ఇంతకుముందు వ్యాపారస్తులు ఏదైతే దెబ్బతిన్నారో, ఎలాంటివి దెబ్బతిన్నారు అంటే అందులో పనిచేసేటువంటి గుమస్తాలు దొరక్క ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, ఎక్కువ జీతాలు డిమాండ్ చేసి. ఇప్పుడు అందుబాటులోనే వస్తున్నారు, తక్కువ జీతానికే పనిచేయడానికి వస్తున్నారు. అమరావతిని గాడిన పెట్టారు, అండర్ కన్స్ట్రక్షన్లోకి రన్నింగ్లోకి తీసుకొచ్చేశారు. అట్లాగే కేంద్రంతో సంబంధాలు జాగ్రత్తగా నేర్పుతూ ఎప్పటికప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని రాష్ట్రంలో అన్ని ఒక రూట్ మ్యాప్ని ఫైనల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకొక వైపున ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించడం అనేటటువంటి దాన్ని గూగుల్కి ఆఫర్ చూపెట్టి దాన్నే ఇక్కడ సంస్థ పెట్టేలా చేసి మిగతా దాని అనుబంధంగా ఉండేటటువంటి ఇతర పరిశ్రమలు వచ్చేటందుకు అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ మంచి. చెడు పరంగా చూస్తే ఏంటి అంటే సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నీ ఆశించారు, అవన్నీ అందుబాటులోకి రాలేదు. ఇంతవరకు నోట్లోకి వచ్చిన ముద్ద ఇప్పుడు అకస్మాత్తుగా ఆగిపోయింది. నోట్లో ముద్ద పెట్టేవాళ్ళు కరువయ్యారు. అదే సందర్భంలో ఏదైతే మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావడం వలన తాగడం ఎక్కువైంది, పని చేయడం తక్కువయింది, అదొక పెద్ద సమస్య అయింది. ఇంకొక వైపున సంక్షేమ పథకాలనే నమ్ముకుని బ్రతికినటువంటి వ్యాపారస్తులు ఇప్పుడు ఆ డబ్బులు పేదల దగ్గర లేకపోవడం వల్ల వ్యాపారాలు తగ్గిపోయి తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఇకపోతే విద్యా వ్యవస్థ పరంగా జగన్ టైంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, ఇప్పుడు మారుస్తున్న సంస్కరణలు మంచా చెడా అన్నది కాలమే నిర్ణయించాల్సింది. ఇవి ప్రస్తుతానికి ఉన్న మంచి చెడు. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకేం తేలుతుందనేది చూడాలి.